కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు చేసుడు మీద కాయసు తక్కువ పెడుతున్నారట, ప్రతిపక్షాలను ఎత్తిపొడుచుడు మీద ఎక్కువ పెడుతున్నారట. నిజంగా మీకు ప్రజలకు మంచి చేయాలని ఉంటే మా మీద పడి ఏడుచుడు ఎందుకు? మీ పనులు మీరు చేసుకుంటా పోరి, రాష్ట్రం అదే రామసక్కదనంగా అవుతుంది అంటున్నాడు బీఆర్ఎస్ లీడరు విష్ణువర్ధన్ సారు. అయ్యా విష్ణువర్ధన్ గారు, రాష్ట్రంలో ఎట్లున్నదో వివరించురి. రోజు చూస్తున్నాం, మున్సిపల్ మినిస్టర్ లేడు, కుక్క కాట్లు, చిన్న చిన్న పిల్లలకు చనిపోతున్నారు. బాధ్యత ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఊర్లలో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పాము కాట్లు, అడల్టరేటెడ్ ఫుడ్, పాయిజనస్, పిల్లలు చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు. విద్యాశాఖ మంత్రి లేడు, ఎవరికి చెప్పుకోవాలి? దోమల బెడద, కుక్కల బెడద, చెత్త క్లీన్ చేస్తలేరు హైదరాబాద్లో, ప్రజలు హాస్పిటల్లో చేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రమంతా ఓ దిక్కు ఆగమాగం చందన ఉన్నది. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే అన్ని ఉన్నా అల్లుని నోట్లే శని ఉన్నది అన్నట్టు ఉన్నదట. అవు విష్ణువర్ధన్ సార్ చెప్తున్నట్టు చూసుకుంటే పల్లెల నుంచి మొదలుకొని పట్నాల దాకా ఏడ ఏం సక్కదనం లేదు. మార్పు 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 అని కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చుకుంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది. ఏం మార్పు వచ్చింది సారు? ఏం మార్పు రాలేదు. ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నట్టు ఉన్నది. మార్పు ఏమొచ్చిందంటే ఒక బీఆర్ఎస్ సర్కార్ అనే పదం పోయి కాంగ్రెస్ సర్కార్ అనే కానూను వచ్చేంత మార్పు వచ్చింది. అట్లని గత ప్రభుత్వం ఏం సొక్కమైంది కాదు. బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా కుక్కలు గ్రామాలకే రాజులమన్నట్టు తిరిగినాయి, దొరికినోళ్లను దొరికినట్టు కొరికినాయి. గత ప్రభుత్వంలో కూడా బాగానే కుక్కకాటు కేసులు అయినాయి, దోమలు ఈగల బెడద ఉండేది. మళ్ళా ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ప్రభుత్వాలు మారిన పనులలో మార్పు మాత్రం వస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.